అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణానైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాపై ఇరాన్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఎప్పుడు యుద్ధం కోరుకోదని, యుద్ధాన్ని ఎప్పుడు ప్రారంభించదని పేర్కొంది. అమెరికా సైనిక చర్యకు దిగితే మాత్రం ధీటుగా ఎదుర్కొంటామని తెలిపింది. అమెరికాను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ వారంలో రోజుల్లో దారికి రాకపోతే పోరు తప్పదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే రేపటి నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలిచ్చేస్తున్నారు. దీంతో యుద్ధం తప్పని పరిస్థితుల్లో దానిని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఇప్పటికే యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాలను దాదాపుగా కూడా పూర్తి చేసుకున్నాయి. ఇరాన్ విషయంలో వెనుజువెలా తరహా వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నారు. టెహ్రాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాలో మోహరించింది. జలాంతర్గాములు, ఫైటర్ జెట్లు ఇలా కీలక రక్షణ వ్యవస్థను పశ్చిమాసియాలో మోహరించారు. ఇరాన్ కూడా వార్కు రెడీ అవుతోంది. అమెరికా షరతులకు అంగీకరించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యురేనియం శుద్ధిని ఆపడం, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ షరతులకు అంగీకరించడం కంటే స్వల్పకాలిక యుద్ధమే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని టెహ్రాన్ భావిస్తోంది. అందుకు తగ్గట్లే తన రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకుంటోంది.